श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। हरि ओम। प्रिय आत्मबंधुलारा, अध्यात्म सखुलारा, విశ్వశక్తి కేంద్రమైన ఈ శంభా నగరం చాలా అద్భుతంగా నిర్మాణం చేయబడింది. ఈ ప్రశాంత వాతావరణంలో మనం గడిపే ప్రతి క్షణం ఇక్కడ అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రీ రామకృష్ణ గారి యొక్క జీవిత సంచారం అంతా కూడా ఇక్కడే వారి ముగిసింది. ఆధ్యాత్మిక సాధకులు, గాయత్రి మంత్రోపాసకులు ఇక్కడికి వచ్చి వాళ్ళు గడపడం ద్వారా ఒక కొత్త లోకానికి శంభళ అనే నగరం ఎట్లాగైతే కల్కి భగవాన్ శంభళ నుంచి వచ్చాడో అట్లాగా ఆ కొత్త లోకానికి ప్రయాణం చేసిన వారుగా అవుతారు. ఎక్కడికి మనం వెళ్ళినా కానీ బాహ్యమైన స్థలాలు చూస్తాము, గుళ్ళు గోపురాలు తిరుగుతాము, స్థూలమైనటువంటి కట్టడాలు చూస్తాము, విగ్రహాలు చూస్తాము. కానీ దాని యొక్క ఆ స్థలం యొక్క చేతనత్వం, చైతన్యం మీకు అనుభవం రావాలంటే ఆ స్థలానికి వెళ్ళి మీరు ధ్యానంలో కూర్చోండి, ప్రశాంతంగా గడపాలి. అప్పుడు ఆ అంతర్వాహిని, అంతశ్చేతనం, ఆ స్థలంలో ఉండేటువంటి శక్తి మీ యొక్క అంతశ్చేతనానికి తాకుతుంది. అప్పుడు మీరు ఆ స్థలం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. కనుక ఈ స్థలంలో ఎవరైతే కొంత సమయమైన సాధనలో గడుపుతారో, అంతర్ముఖత్వంలో గడుపుతారో వాళ్లకు ఈ శంభల్ నగరం యొక్క విశ్వశక్తి ఆశ్రమం యొక్క మహిమ తెలుస్తుంది. భాగ్యనగర వాసులకు ఇది నిజంగా భాగ్యం లాంటిది, నెలవు అని చెప్పచ్చు. సాధకులకు సాధన చేయటానికి సహకరించేటువంటి అమృతమూర్తులు ఇక్కడ ఉన్నారు. మంచి హృదయం కలవాళ్ళు. వారి యొక్క సహకారంతో ఈ ఆశ్రమాన్ని సందర్శించండి, సాధనలో గడపండి, అంతర్ముఖులు కాండి, రండి, కలవండి, వినండి, ధ్యానించండి, తరించండి. సో ఈ నగరానికి విసిరేసినట్లుగా దూరంగా ఉండే ఈ స్థలం, ఈ ఆశ్రమం కొండ మీద భాగ్యనగర వాసులకందరికీ భాగ్యం లాంటిది అని విన్నవించుకుంటూ ఉన్నాను. ఓం తత్సత్. ఓం హరి.